మంగా, ప్రోగ్రెస్ కార్డ్ ఇచ్చారంట కదా, తీసుకురా. అమ్మా, అమ్మ మార్కులు చూసిందంటే చంపేస్తుంది. ఏం చేయాలి? దీన్ని ఎక్కడ దాచాలి? మంగా, ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎక్కడా? అది అడుగుతుంటే నసుగుతావేంటి? ఈసారి కూడా సున్నాలేనా? కాదు, ఒకటి కాదు, రెండు సున్నాలు. అమ్మా, నీకేమైనా పిచ్చా? 2 సున్నాలు రావడం ఏంటి? ఆ 2 సున్నాల ముందు ఒక్కటుందే. అంటే మన మంగకి 100కి 100 మార్కులు వచ్చాయి. 100? అవును అవును అవును. నా మనవరాలు మొట్టమొదటిసారిగా 100కి 100 మార్కులు తెచ్చుకుని ఈ జమీందారు వంశ చరిత్రని 100 రెట్లు పెంచింది. నేను నమ్మను. ఏది ఒకసారి కార్డు లైవ్. నా మనవరాల్ని అనుమానించినందుకు నేను హర్ట్ అవుతున్నాను. నేను చెప్పింది నిజమని మార్కులు వేసిన వాళ్లతోనే చెప్పిస్తాను. ఒరే భూషణం, వెంటనే బ్యాండ్ మేళం వాళ్ళని పిలిపించు. అక్క, మార్కులు బ్యాండ్ మేళం వల్ల ఏరే, వాళ్ళతో ఏం చెప్పిస్తావు? నీ బొందరా, బ్యాండ్ మేళం వాళ్ళని పిలిపించమంది మన మంగని ఊరేగింపుతో స్కూల్ కు తీసుకెళ్లడానికి. అంత ఓవర్ యాక్షన్ అవసరమా? నాకు అవసరమే. మన మంగ సాధించిన విషయం ఊరు వాడ తెలియాలంటే ఈ మాత్రం ఓవర్ యాక్షన్ చెయ్యాల్సిందే. చూస్తావేంట్రా? బ్యాండ్ మేళాన్ని మంగని స్కూల్ కు తీసుకువెళ్ళడానికి ఏర్పాట్లు చేయి. అలాగే అక్క. అయ్యో నా బంగారు. ఏంటమ్మా, ఇప్పుడు ఇంత హడావుడు అవసరమా? నాకు అవసరమే. నా మనవరాలు 100కి 100 మార్కులు తెచ్చుకుంటే అది సామాన్యమైన విషయమా? అది సాధించిన ఘనత మన ఇంటికి మాత్రమే కాదే, ఊరంతా తెలియాలి. అందుకే ఈ హడావుడి. ఏమో, 100 మార్కులు వచ్చాయంటే నువ్వు నమ్ముతున్నావేమో గాని నాకెందుకో అనుమానంగానే ఉంది. చాలేవే, నువ్వు దాన్ని ఎప్పుడు నమ్మావని ఇప్పుడు నమ్మడానికి. కానీ నాకైతే దాని మీద ఇప్పుడు పూర్తి నమ్మకం వచ్చింది. ఇప్పుడు స్కూల్లోకి వెళ్ళాక ప్రిన్సిపల్ ఎదురొచ్చి, మీ మంగ మా స్కూల్లో చేరడం మా అదృష్టమండి. ఇలాంటి తెలివైన విద్యార్థి మా విద్యార్థి అవడం మా పూర్వజన్మ సుకృతం. ఇంత చిన్న వయసులో ఇన్ని మార్కులు సాధించిందంటే మీకు మాకే కాదు, మన దేశానికే గర్వకారణం అని పొగుడుతుంటే ఒళ్ళు పుల్లక్కరించిపోతుందనుకో. మరీ ఎక్కువ ఊహించుకోకమ్మా, తర్వాత ఫీల్ అవుతావు. బావే, మీ అందరికీ కుళ్ళు. జరగబోయే పొగడ్తల వర్షంలో మన మంగకి మంచి పేరు రాకపోతే నా పేరు జగదీశ్వరే కాదు. అందుకేగా స్కూల్ కొచ్చింది. పొగడ్తల వర్షంలో తడవడానికి సిద్ధంగా ఉండు.
ఒరేయ్ బ్యాండ్ పార్టీ, లోపలున్న ప్రిన్సిపల్ బయటకు వచ్చేలా వాయించండి రా, వాయించండి. రామారా రా. ఏంటండి అది? ఆ గోల్ ఏంటి? ఇది స్కూల్ అనుకుంటున్నారా లేకపోతే సూపర్ మార్కెట్ అనుకుంటున్నారా? ఆపండి. హ? ఆపండి. ఏంటి మేడం ఇదంతా? రే భూషణం, దండైరా. అలాగే అక్క. ఫోన్కి మాలిన వెధవా. ప్రిన్సిపల్ గారు మిమ్మల్ని పిలుస్తుంది. ఊరే పిలిచింది నిన్ను. ఏంటక్క? నేను దండ వేయమన్నది ప్రిన్సిపాల్ కి. సారీ మాస్టర్, ఒక్క నిమిషం. ప్రిన్సిపల్ గారు ఆగండి. నాకెందుకండి ఈ దండ? ఏ నీ ఫోటో వేయమంటావా? అంత మాట ఎందుకులేండి, విషయం ఏంటో చెప్పండి. ఏముంది, రోజు అడ్డంగా అడ్డగాడిదలా నడిచే వాళ్ళ మనవరాలు ఈ రోజు తిన్నగా నడుచుంటుంది. లేదంటే అన్నం గొబ్బెమ్మల్లా గుండ్రంగా చుట్టడం మాని మనుషుల్లా మామూలుగా తినేసుంటుంది. ఆ ఆనందాన్నే ఇలా చూపిస్తుంది కాదు రాజేశ్వరి? ఆగు ఆగు. ఈ వాసిరెడ్డు అలిమేలు మంగ ఈ స్కూల్లో ఎవ్వరూ సాధించలేని ఘనత సాధించి అటు మీ వంశానికి ఇటు మా వంశానికి తరతరాలు చెప్పుకునేలా ఘన కీర్తిని తెచ్చిపెట్టింది. నీ జానపద సినిమాల్లో డైలాగులు ఆపి కాస్త విషయాన్ని తెలుగులో చెప్పు. నా నోటితో చెప్పడం ఎందుకు? విషయం ఏంటో ప్రిన్సిపల్ గారే చెప్తారు. చెప్పండి మేడం. ఏం చెప్పాలి? మా మంగ సాధించిన మార్కుల గురించి. దాని గురించి చెప్పడం ఎందుకు, ఎప్పటిలాగే వచ్చాయి. అదే ఎంత? 100. అత్తే 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 100 100. చూసావా వదరా, మన మనవరాలు మన బంగారు మంగ పగలనక రాత్రనక ఎంతో కష్టపడి 100 మార్కులు సాధించింది. ఆ గొప్పతనం ఎవరిది? ఆ ఘనత ఎవరిది? మనది కాదా? మనది కాదా? మనది కాదా? మనది కాదా? మనది కాదా? మనది కాదా? కాదు. ఏ? మీ మంగకి 100 మార్కులు వచ్చింది ఒక్క సబ్జెక్ట్ లో కాదు, మరి 6 సబ్జెక్టులు కలిపి 100 వచ్చాయి. ఆరు సబ్జెక్టులు కలిపి 100. అవును, అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయింది. వంద మార్కులు వచ్చాయంటే ఒక్కదానికే అనుకున్నానే. పొగడ్తల వర్షం అన్నావు, ఇదేనా అమ్మా? నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, అనవసరంగా ఓవర్ చేయకు అని. విన్నావా? ఇప్పుడు చూడు నిన్ను చూసి ఎలా నవ్వుతున్నారు. ఓన్లీ రాజేశ్వరి, అత్తయ్య గారు కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. నెక్స్ట్ టైం మంచి మార్కులు తెచ్చుకుంటుందిలే. తెచ్చుకుంటుంది తెచ్చుకుంటుంది. 100కి 0. ప్రిన్సిపల్ గారు, స్కూల్ ముందు గేట్ ఎలా కట్టించారు? మీ మనవరాలు కట్టిన ఫైన్ వల్ల. ఈ స్కూల్ వెనక గ్రౌండ్ ఎలా వచ్చింది? మీ మంగ కట్టిన ఫైన్ వల్లే. అదే మీ అందరికి ఇప్పుడు అర్థమైంది కదా. ఈ స్కూల్ డెవలప్మెంట్ కోసం అది చదవట్లేదు తప్ప చదువు రాక కాదు, 100 మార్కులు తెచ్చుకోలేక కాదు. కానీ ఇలాంటి దయాగుణం ఉన్న స్టూడెంట్ ఒక్కరుంటే చాలు, ఆ స్కూల్ అలా డెవలప్మెంట్ అవుతూనే ఉంటుంది. చాలేమ్మా. ప్రిన్సిపల్ గారు, ఇక నుంచైనా దీనికి కొంచెం మంచి మార్కులు వచ్చేలా చూడండి. ఓకే మేడం, రండి. కనకపు సింహాసనం మీద సునకమును కూర్చోబెట్టిన వెనకటి గుణము మారునా వినరా సుమతి. కొందరి బుద్ధి కుక్కతోకలాగా వంకరగా ఉండడం తప్ప ఎన్ని ప్రయత్నాలు చేసినా అది మారదు అని. చాముండేశ్వరీదేవి గారు, నా కూతురు మీకు ఏమీ కాదనుకున్నప్పుడు ద్వంద్వార్థాలతో తిట్టాల్సిన అవసరం లేదు. మీ పని మీరు చూసుకుంటే మంచిది. నీ కూతురికి నీ బుద్ధులు రాలేదేంటా అని ఫీల్ అవుతున్నావా రాజేశ్వరీదేవి? నా కూతురు బుద్ధులు కావని ఏ గాడిదన్నది? ఏంటి గాడిదా? ఒకసారి నువ్వే అన్నావు కదా, మర్చిపోయావు. నీకిప్పుడే నిరూపిస్తాను. ఏంటి ఆవిడ గాడిదనా? ఒరే చంపుతా. అందరూ బయటికి పదండి.
నా మనవరాలేంటో నిరూపిస్తాను. సర్లే ఆ. చూద్దాం పదండి. ఆ, రండి రండి. అరే సాంబా, నిన్ను చూస్తుంటే జాలేత్తందిరా. నా పెళ్ళం నన్ను కుక్కను చూసినట్టు చూస్తే నీ పెళ్ళం నిన్ను ఎదవం చేసింది. నా కూతురుకి తండ్రి ఎవడో తెలుసు, పాపం నీ కూతురుకి తండ్రి ఎవడో నీకు కూడా తెలీదు. రాయ్ నరకలేక ఆపలా. ఆడంగి యదవని సంపితే నాకు సిగ్గుసేటని ఆపినా. నా మీద కొట్ట లేపుతావా? లేపినా కాని ఆపినా. ఎందుకంటే నిన్ను నరికి జైలుకు పోతే నా పెళ్ళం అన్యాయం అయిపోతాది. రేయ్ పిల్లిరాజు, నా గౌరీ నిప్పురా. దాని గురించి ఏ నా కొడుకైనా చెడ్డవాగుడు వాగితే కట్టెలు నరికిన ఈ చేతులకి పీకలు నరకడం పెద్ద కట్టమేం కాదు. అది నీకు అర్థం అవ్వాలనే ఆపినా. నా కంటి ముందు నుంచి పో, లేదంటే ఇక ఏ కంటికి కనిపించవో. పో. నువ్వు నాతో పెట్టుకున్నావుగా, మా ఆవిడతో చెప్పి నీ సంగతి చూస్తా. పోరా ఆడంగి అదవా. అయ్యా గంగా, నువ్వా? వాడి మాటలను పట్టించుకోకమ్మా. వాడు ఒట్టే ఎదవా, సన్నాసి. అంటే నా మీద కోపం లేదా అయ్యా? నువ్వు నా బిడ్డవమ్మా, నీ మీద నాకెందుకు కోపం ఉంటుంది? అవును, అమ్మొచ్చినాదా? లేదయ్యా, నిన్ను చూడాలని నానే వచ్చిన. అయ్యో, నువ్వెందుకు వచ్చినావమ్మా? బైరమ్మ చూసినాదంటే సంపేత్తది. పోతానయ్యా, నిన్ను అమ్మ నదిలి దూరంగా పోతాను. మిమ్మల్ని అందరినీ వదిలిపోతానయ్యా. గంగా, వద్దమ్మా, ఆ మాటలనద్దు. అయ్యకు నువ్వంటే పానమమ్మా. నువ్వు దూరం అయితే చచ్చిపోతాను. అయ్యో, అంత మాట అనొద్దయ్యా. నేను నీతోనే ఉంటానయ్యా, నీతోనే ఉంటాను. అవును, నేను వెళ్ళిపోతానంటే అయ్యా అట్లనే ఎడతాడు. అయ్యా, ఏయ్, నువ్వా? నువ్వెందుకు వచ్చినావు? జనాలందరూ నా మొహం మీద ఉమ్మెత్తా ఉంటే చూసిపోదామని వచ్చినావా? అయ్యా, ఛీ, ఎవరే నీకు అయ్యా? ఇంకొకసారి నన్ను అయ్యా అన్నావంటే నరికి పారేస్తా. పో. అయ్యా, పొమ్మనానా? పో. అట్నే అయ్యా, అట్నే పోతా. ఇంకెప్పుడు నీకు కనిపించను. నిన్ను అమ్మని ఏడిపించను. అమ్మ జాగ్రత్త, నువ్వు జాగ్రత్త.
పోలీసులకి ఎవరో చెప్పినారు. ఏ సమయంలోనైనా ఈ ఇంటి మీద దాడి జరగచ్చు. తేడా వస్తే ఆ సాంబయ్య గాడిని ఇరికించి జైలుకు పంపుదాం. పద. అంటే పోలీసులకు మా అయ్యను పట్టిస్తుందా? లే, మా అయ్యను పోలీసులకు చిక్కనియ్యా. నా మనవరాలికి నా కూతురు లక్షణాలు లేవన్నావు కదా, ఇప్పుడు చూపిస్తాను. చూసి ఎలా ఎంజాయ్ చేసుకో. అమ్మ మంగ, నువ్వు స్కూల్ దగ్గర ఒకరికి దానం చేశానన్నావు కదా? అవునమ్మమ్మా, ఇద్దరికి దానం చేశాను. వాళ్ళెవరో చూపించు. బాబు ధర్మం చేయి బాబు. బాబు ధర్మం చేయి బాబు. బాబు అదిగో అక్కడ ఉన్నారే, ఆ ముష్టి వాళ్ళకి దానం చేశాను. బాబు రే పాప వచ్చిందిరా. బాబు ఇలా రండి. మేమేమి సినిమాలో యాక్టింగ్ చేయడానికి రమ్మనలేదు. మీ ముష్టి మొహాలకి ముష్టి వేద్దామని రమ్మంటున్నాను. రండి. నిజంగా ముష్టి వేస్తారా? నిజంగానే వేస్తాం, రండి. అమ్మ కొంచెం తొందర వేయండి అమ్మా. దానం తీసుకునే ముందు ఒక మాట చెప్పండి. నిన్న మా మంగ మీకు దానం చేసిందా? ఆమె మాకు దానం చేయలేదమ్మా. మా ఐటమ్స్ వేరే వాళ్ళ దానం చేసిందమ్మా. మీ ఐటమ్సా? మీ ఐటమ్స్ దానం చేయడం ఏంట్రా హైటెక్ ముస్టోల్లారా? నా కళ్ళజోడు దానం చేసిందమ్మా. నా చెప్పులు దానం చేసిందమ్మా. వాళ్ళ వస్తువులు నువ్వెందుకు దానం చేసావమ్మా? గుడ్డి వాళ్ళకి కళ్ళజోడు అవసరం ఉంటుందా? ఉండదు. అందుకే అతని కళ్ళజోడు వేరే వాళ్ళకి దానం చేశా. మరి అతని చెప్పులు? కాళ్ళు లేని వాడికి చెప్పులు ఎందుకని అతని చెప్పులు వేరొకరికి దానం చేశా. నిన్ను దానం చేయమంది నీ వస్తువులు, పక్కవాడి వస్తువులు కాదు. అది లెక్క. చూపిస్తారా చూపిస్తారా అన్నావు, ఇదేనా? నువ్వు నాకు ఈ జన్మలో చూపించలేవు. జమీందారు బిడ్డ ఎలా ఉండాలో నేను చూపిస్తాను చూడు. అమ్మ విద్య, దానం చేయమ్మా. మా బంగారు తల్లి చల్లంగుండమ్మా. చూసావుగా, అది జమీందారు లక్షణం అంటే. దానం ఒకరు చెప్తే చేయడం కాదు, తామంతటి తామగా చేయాలి. అయినా చిన్న పిల్లల్లో పెద్ద మనసు వెతకడం, చిన్న వయసులోనే గొప్ప పనులు చేయాలనుకోవడం మూర్ఖత్వం. మిమ్మల్ని నమ్మించడం కోసం నా కూతుర్ని వెదవని చేయను. మంగా, నువ్వు క్లాస్కెళ్ళు. అలాగే మమ్మీ. బాయ్ మమ్మీ. బాయ్ మమ్మా. పెట్టిన పంచాయతీ చాలు, వెళ్దాం పద. నేను రానురా, నువ్వు వెళ్ళు. అమ్మా, వెళ్దాం పదా. నువ్వు వెళ్ళమ్మా, నేను ప్రిన్సిపల్ తో మాట్లాడేస్తాను. నేను వెళ్తున్నా. అమ్మా విద్య, నువ్వు క్లాస్కి వెళ్ళమ్మా. అలాగే. బాయ్ అమ్మమ్మా. బాయ్. ప్లీజ్ వదినా, ప్లీజ్ వదినా. అది చిన్న పిల్ల, తెలుసో తెలియకో చిన్న చిన్న తప్పులు చేస్తోంది. అంత వినే ఓపిక నాకు లేదు. నీకెన్నో అవకాశాలు ఇచ్చాను, అయినా నువ్వు నిరూపించుకోలేకపోయావు. అందుకే నా నిర్ణయం నేను తీసుకున్నాను. నిర్ణయమా? ఏంటది? చూసావుగా నాకు కాబోయే కోడల్ని. నో నో, వద్దుదినా, వద్దుదినా. నా కూతురికి అన్యాయం చెయ్యొద్దు, ప్లీజ్ వదినా.
ఈ ఏడుపు నీ కూతుర్ని ఏడవమను, అప్పుడు ఆలోచిస్తా. త్వరలో ఎంగేజ్మెంట్ కొచ్చి భోంచేసి వెళ్ళండి. బంధువుల్లా కాదు, గెస్టుల్లా. ఇదిగా ఈ విషయం రాజేశ్వరికి చెప్పొద్దు. చెప్పారు చంపేస్తా. హా. అస్సలు చెప్పం వదినా. చెబితే చంపేస్తావు కదా.